మరి కుల సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఇతరితర రకాల పొలిటికల్ కానీ ఇతరితర రంగాలు ఎన్నో ఉన్నాయి. కానీ బతుకు తెరువుకు మనం ముందుకెళ్ళాలి, ఆర్థికంగా ఎదగాలనంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫాము మా యొక్క కమ్యూనిటీకి ఏర్పాటు చేసి, వేదికన ఏర్పాటు చేసి అందులో ఒకరికొకరు రెఫరెన్స్ ఇచ్చుకొని మరి బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఆర్థికంగా ఎదుగుతూ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఈ యొక్క అవకాశాన్ని కల్పించి మరి వారు ఈ యొక్క మంచి కార్యాన్ని ముందుకు తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి అందరూ కూడా ఆర్థికంగా ఎదగడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు అన్న. చాలా ధన్యవాదాలు అన్న. అన్నగారు ఆ ప్లాట్ఫారం ఏర్పాటు చేయడంలో నేను కూడా లాభపడ్డాను కాబట్టి నేను అన్నగారికి ఈ సందర్భంగా ఎన్నోసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను అన్న. చాలా ధన్యవాదాలు. అదేవిధంగా అలుపెరగని నాయకులు మన గౌడ జాతి బిడ్డ మరి ఎలికాటి విజయ్ కుమార్ గౌడ అన్న. ఎక్కడన్నా గౌడ్స్కి సంబంధించి సమస్య వచ్చిందంటే అది గీత కార్మికుడు కానీ విద్యాపరంగా కానీ వైద్యపరంగా కానీ ఇంకా ఏదైనా సరే ఎక్కడన్నా ఒక గౌడుకు కమ్యూనిటీ పరంగా మరి అక్కడ ఇబ్బంది ఉందంటే ఇమ్మీడియట్లీ అక్కడ వాళ్ళే అక్కడ సమస్యను పరిశీలన చేసి అక్కడ వారి సహాయ సహకారాలు అందించి మరి ఎంతో తోడ్పాటును అందిస్తున్నందుకు గౌడ కమ్యూనిటీ తరఫున మా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు చెప్తున్నా పిలవగానే వచ్చినందుకు. మరి మా అమ్మ అనురాధమ్మ గారు తెలంగాణ గౌడ సంఘం మహిళా అధ్యక్షురాలు, చాలా పెద్దవారు, అనేక కార్యక్రమాల్లో చురుగ్గా మహిళ అయినప్పటికీ వయసులో పెద్ద అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం పిలిచినా, డిస్టిక్లో పిలిచినా, బయట రాష్ట్రాల్లో పిలిచినా కూడా ఇమ్మీడియట్లీ మరి ఒప్పుకొని వెళ్ళి తన వంతు సహాయ సహకారాలు కూడా అందించి మరి ముందుకొస్తూ మహిళగా అందరికీ ఆదర్శంగా ఉంటూ వారు ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామ్మా మీకు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి దైవగణ శర్మ గారు అధ్యక్షత వహించాలని చెప్పి కోరుతున్నాను. తన సుదీర్ఘమైన ఉపన్యాసంతో పెళ్లి పెద్దలను సత్కరించేటువంటి శ్రీనివాసును ఒకసారి చప్పట్ల ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. నాకు 40 సంవత్సరాల సాంస్కృతిక అనుబంధం నాకుంది. ఆనాటి నాగేశ్వరరావు నుంచి ఈనాటి సుమన్ వరకు ఇంతమంది వివాహ పెద్దలను ఒక వేదికలా చూడటం చాలా నీరంధ్రంగా కళ్ళు పడ్డ ఉంది. మీకు మీరే ఒకసారి చప్పట్టు కొట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. జానక్యా కమలాంజలి పుటే యాపద్మ రాగాయిత న్యస్త రాఘవ మస్తకే జ్వలసత్ కుంద ప్రసూనాయిత. ప్రపంచంలో వివాహం అనేది ఒక ప్రధాన భూమిక. వంశం నడవాలన్నా, వంశాంకురం వృద్ధి చెందాలన్నా, సంసారంలో సస్యశ్యామలమైనటువంటి వ్యవస్థ పరిఢవిలానన్నా వివాహం చాలా అవసరం. మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతున కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదాం శతం. పెద్దలందరూ అన్నారు, అయ్యా నువ్వు వివాహం చేసుకో, సత్సంతానాన్ని గాను వాడిని యోగ్యుడు చేయి, ప్రపంచానికి ఒక దీపాన్ని వెలిగించు. అది గొప్ప వ్యవస్థ. అలాంటి చాలామంది వివాహం చేసే పెద్దలందరూ ఇప్పుడు మా రమణ గారు అన్నారు, ఇంతమంది వివాహ పెద్దలుంటే ఎన్ని పెళ్ళిళ్ళు చేశారో మీరు. అలాంటి పెద్దలందరినీ తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, ఉభయ రాష్ట్రాల నుంచి వచ్చే పెద్దలందరినీ అభినందిస్తూ ఇవాళ చాలా నిరంధ్రంగా ఉంది. మా కృష్ణయ్య గారు ఎక్కడ మంచున్నా, ఎక్కడ సంస్కారం ఉన్నా, ఎక్కడ ఉపకారం ఉన్నా ఉండేటువంటి సౌజన్యమూర్తి మా ఆర్ కృష్ణన్నకు ఒకసారి మీ చప్పట్ల ద్వారా అభినందించగలుగుతుంది. రమణ గారు సుదీర్ఘ రాజకీయంలో మంత్రిగా, మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా, ఎమ్మెల్సీగా బహువిధమైన సేవ చేసినటువంటి సౌజన్యమూర్తి సోదరుడు రమణ గారు రావటం, ఎక్కడ సంస్కారం ఉన్నా సుదీర్ఘమైన ఉపన్యాసంతో తన ప్రభను సంపత్తిని చూపించేటువంటి మా వకుడాభరణం గారు రావటం, మా గుజ్జు కృష్ణన్న, ఆయన కూడా నేను అన్న అంటే నాకంటే చిన్నవాడైనా మా కృష్ణన్నకు కూడా ఒకసారి చప్పట్టు కొట్టాల్సింది కాదు. రాముడు రావాలంటే లక్ష్మణుడు ముందు రావాలి, ఆర్ కృష్ణయ్య రావాలంటే గుజ్జు కృష్ణన్న ముందు రావాలి. అది ఆ అనుబంధం వాళ్ళది. చాలామంది పెద్దలు ఇవాళ ప్రతిష్టాత్మకమైనటువంటి యాదగిరి క్షేత్రంలో ఒక హోటల్ కట్టి జాతి నిర్మాణంలో భూమిక వహించేటువంటి వారు రావటం, యువ హీరో రావటం, ఇతర పెద్దలందరూ రావటం సంతోషంగా భావిస్తూ ఇంతమందిని సమీకరించినటువంటి మా సీనన్నకు ఒక ఘనమైన చప్పట్టు కొట్టవలసిందిగా కోరుతున్నా. ఒక్క మాట, సుఖంగా పెళ్లి చేసుకోవాలి, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి.
రామచంద్రమూర్తి ఒక ఆదర్శ